హాయ్ హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి అనుకోకుండా బయటకైతే వెళ్ళాము. కుదిరితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల ఇంకొంతమందికి అయితే ఈ వీడియో అయితే రీచ్ అవుతుంది. ఈరోజు అసలు ఈ ప్లేస్కి అయితే వెళ్తామని అనుకోలేదు నేను, కానీ వెళ్ళాము. ఎందుకంటే ముందైతే బాబు కోసం అని చెప్పి హాస్పిటల్కి అయితే వెళ్ళాము. హాస్పిటల్ నుంచి వచ్చేటప్పుడు మా హస్బెండ్ని ఇంకెక్కడికన్నా తీసుకెళ్ళు, ఇంకా ఈ మధ్య అసలు బాబు వల్ల చిన్నవాడని చెప్పేసి ఎక్కడికి వెళ్ళలేదు కదా అని అడిగాను. అడిగితే బయటకైతే తీసుకెళ్ళాడు. భద్రకాళి పాండ్ అయితే చాలా బాగుందండి. ఇక్కడి నుంచి చూస్తే ఆ టెంపుల్ కూడా కనిపిస్తుంది. ఇంకా ఈ నియర్గానే ఇక్కడ 7 రిసార్ట్స్ అనేవి కడతారంట. ఇంకా ఉండే కొంది కడతారేమో తెలీదు. ఇప్పుడైతే ప్రజెంట్ ఖాళీగానే ఉంది. ఒక పాండ్ లాగా ఉంటుందన్నమాట. అది కొంచెం చూడండి, అలా ఉంటుంది. ఇప్పుడు బాగుందండి, చాలా అంటే చాలా బాగుంది పార్కు. మార్నింగ్ వాకింగ్కి కానీ జిమ్లు అలాంటివి కూడా ఇక్కడ ఉంటాయి చేయడానికి. ఇక్కడైతే చూసారు కదా, ఇక్కడైతే రిసార్ట్ అనేది కడతారంట ఉండే కొంది. ఇక్కడ నుంచి చూస్తే మనకు భద్రకాళి టెంపుల్ కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇంకా మా హస్బెండ్ మేము ఇద్దరం కలిసి బాబునైతే తీసుకెళ్ళాము. ఎండ అయితే కొడుతుంది బాగానే. ఇంకా త్వరగా వెళ్ళిపోదామని చెప్పేసి ఫాస్ట్గా చూసేస్తున్నాము. ఇక్కడ జనాలు అయితే మార్నింగ్ ఈవినింగ్ ఎక్కువగా ఉంటారు, కానీ ఆఫ్టర్నూన్ అయితే అంతగా లేరు. కానీ కాలేజీ పిల్లలు వాళ్ళు ఇల్లు ఉన్నారు, కొంతమంది మాత్రమే ఉన్నారు. ఇదిగో ఇక్కడ చూసారు కదా, ఇది ప్లే ఏరియా అనుకున్నాం ఫస్ట్ మేము దూరం నుంచి చూసి. ఇది అయితే జిమ్ చేస్తారంట. ఇంకా అది కూడా పెట్టారు. ఇక్కడ చూడండి, చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మార్నింగ్ ఈవినింగ్ కనుక వస్తే, మేము ఆఫ్టర్నూన్ వచ్చాం కాబట్టి కొంచెం అంతగా అనిపించలేదు. ఇంకా వెళ్తూ ఉన్నాము అన్నీ చూసుకుంటే. ఇక్కడైతే ఫొటోస్ అయితే దిగాము కొన్ని. అక్కడ ఉన్నంతసేపు చూస్తూనే ఉన్నా, కానీ ఇంకా మైండ్ అయితే ఇంకో ధ్యాసలోకి వెళ్ళిపోయింది. ఏంటంటే బాబు ఇంకా ఏడుస్తాడేమో అని చెప్పేసి అలా అనుకున్నాను నేను. కానీ బాబు అయితే అసలు ఏడవలేదు, ప్రశాంతంగా అన్నీ చూస్తూ ఉండిపోయాడు. ఇక్కడ ఫ్లవర్స్ ఉంటే అవి కూడా తీయాలని కోయాలని చూస్తున్నాడు అనమాట. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడికైతే మీరు వచ్చారంటే చాలా బాగుంటుంది అనమాట. నాకైతే భద్రకాళి పాండ్ చాలా బాగా నచ్చింది. మీరు కూడా చూసారు కదా, మీకు ఎలా అనిపించింది? నాకైతే చాలా పీస్ఫుల్గా అనిపించింది అనమాట. ఎవరినైనా తీసుకొని రావచ్చు, అంత బాగుంది. ఎంట్రీ టికెట్ మాత్రం మనిషికి వచ్చి ఒక్కొక్క పర్సన్కి వచ్చి 40 రూపీస్ ఉంటుంది. ఇంకా అలాగే బైక్ కానీ పార్కింగ్ చేయాలంటే ఒక 20 రూపీస్ మాత్రం ఉంటుంది. ఇంకా ఇలా వెళ్ళిపోతూ ఉన్నాము. మధ్య మధ్యలో క్యాఫ్టేరియాలు కూడా ఉన్నాయి. ఇంకా క్యాంటీన్లలో ఫుడ్ ఉంటుందన్నమాట, అది కూడా తీసుకొని తినేయచ్చు మనము. ఇట్లా స్నాక్ టైప్లో ఇలా ఉంటాయి. చూసారు కదా, అదిగోండి అదే భద్రకాళి టెంపుల్. చాలా ఫేమస్ అనమాట వరంగల్లో, చాలా బాగుంటుంది. ఒకసారి బాబుకు అన్నప్రాసం చేపించడానికని వెళ్ళాము అక్కడికే. ఇంకా మా హస్బెండ్ కూడా ఇక్కడ ఫొటోస్ అయితే దింపాము. ఇంకా చూడండి, చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. చూడండి, చాలామంది అంటే వస్తున్నారు. ఇంకా బాబు నేను ఒక సెల్ఫీ అయితే దిగుతూ ఉన్నాము. ఇక్కడ బాబుకి అప్పటికే కొంచెం టైర్డ్ అయిపోయాడు, బాగా కొంచెం ఏడుపు స్టార్ట్ చేశాడు. ఇంకా అందుకని చెప్పి రిటర్న్ అయిపోదాము అనుకొని రిటర్న్ అయితే అవుతున్నాము. ప్లేస్ అయితే చాలా బాగుంది. మళ్ళీ రిటర్న్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోతున్నాము ఇప్పుడు. ఇక్కడ రాము రాథోడ్ అని ఉంటాడు కదా బిగ్ బాస్లో, అతను ఇక్కడికి ఈవెంట్ కంటే వచ్చాడంట. జనవరి 1 రోజు ఈవెంట్ జరిగింది కదా, అప్పుడు వచ్చాడంట ఇక్కడికి. ఇంకా రిటర్న్ అయిపోయి వెళ్ళిపోతూ ఉన్నాము. ఇక్కడ ఐస్ క్రీమ్స్ అవి కూడా ఉన్నాయి, కుల్ఫీలు. మొత్తానికి అంతా చూసి బయటకైతే వచ్చేసాము. చాలా బాగుంది, ఒకసారి విజిట్ అయితే చేయవచ్చు. ఇంకా ఇంటికి వచ్చేసి ఇద్దరం బాబు నేను ఒక న్యాప్ అయితే వేసాము. చూడండి ఎంత బాగా నవ్వుతున్నాడో. అంతలా తిరిగి వచ్చి కూడా ఇంత బాగా నవ్వుతున్నాడు.